దేశం మొత్తం పుష్ప 2 వైపే చూస్తోంది. ఆ కలెక్షన్స్ లెక్కలకు ఒక్కొక్కరికి దిమ్మ తిరిగిపోతోంది. ముఖ్యంగా నార్త్లో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంత కాదు. బీహార్లోని పాట్నాలో నిర్వహించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన స్పందన చూస్తేనే కలెక్షన్ల మోత మోగిపోనుందని అందరికీ అర్థమైంది. ఇప్పుడు దాయనే పుష్ప నిజం చేసి చూపించాడు. ఆ ఒక్క ఈవెంట్ తర్వాత నేషనల్ మీడియా ఫోకస్ అంతా పుష్ప మీదే పడింది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే నార్త్ ఇండియాలో అలాంటి ఈవెంట్ ఒకటి జరగలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ఇప్పుడు కలెక్షన్స్ లెక్కతో మరోసారి అంతా పుష్ప గురించి మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ నార్త్ ఫాలోయింగ్ చూసి మిగతా హీరోలకు కళ్ళు కుట్టి ఉంటాయేమోనన్న చర్చ కూడా విపరీతంగా జరిగింది. పైగా ఈ పుష్ప 2 రిలీజ్ అవుతుందని చాలా సినిమాలు పోస్ట్ పోన్ కూడా చేసుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సిద్ధార్థపై మండిపడిపోతున్నారు. పుష్ప 2 రిలీజ్ అయిన వారానికే సిద్ధు సినిమా మిస్ యూ విడుదల కాబోతోంది. అయితే బన్నీ సినిమా ప్రభంజనం కొనసాగుతుండగా మిస్ యూ ఏమాత్రం ప్రభావం చూపిస్తుందో అన్న సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పుష్ప 2 గురించి ప్రస్తావిస్తూ పాట్నాలో ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన జనాన్ని చూశారా అని అడిగారు. దీనికి సిద్ధు సెటైరిక్గా స్పందించాడు. మన దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంటే జేసీబీ సౌండ్ వినిపించిన జనం గుమ్మిగూడి చూస్తారని, ఇండియాలో జనాన్ని సమీకరించడం పెద్ద విషయం కాదని సిద్ధు అన్నాడు. జనం వస్తే సక్సెస్ అంటే ప్రతి పొలిటికల్ పార్టీ మీటింగ్లోనూ జనం ఉంటారని, మరి వాళ్ళందరూ గెలిచేస్తున్నారా అని సిద్ధు అన్నాడు. రాజకీయ సభలకు జనం వస్తే బీరు బిర్యానీ వల్లే అని తాము మాట్లాడుకునే వాళ్ళమని, ఇండియాలో దేనికైనా జనం వస్తారని, జనం గుమ్మిగూడడం చాలా చిన్న విషయం అని సిద్ధు వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఇది కాస్త వివాదానికి దారితీసింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు సిద్ధుపై రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. మిస్ యూ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. నిజానికి పుష్ప 2 రిలీజ్ అవ్వడానికి వారం ముందే మిస్ యూ రావాల్సింది. అప్పుడు పుష్ప 2 వస్తే తట్టుకోగలరా అని అడిగితే తమ సినిమాలో కంటెంట్ ఉందని, భయపడితే పుష్ప 2 టీమే భయపడాలన్నట్లుగా మాట్లాడాడు సిద్ధు. కానీ తీరా చూస్తే వర్షాల పేరు చెప్పి మిస్ యూ మూవీని వాయిదా వేశారు. ఇప్పుడు కూడా పుష్ప 2 ప్రభంజనం గురించి అడిగితే సిద్ధు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడి మీద సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.